ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నిజంగా కాలం మామూలుది కాదండి. నిన్నని గతం చేస్తుంది, ఇవాళని ప్రస్తుతం చేస్తుంది, రేపటిని భవిష్యత్తు చేస్తుంది. కానీ ఖచ్చితంగా మన అత్తమ్మ రుచులు మాత్రం నిన్నటి గతం నుంచి రేపటి భవిష్యత్తు వరకు మన లైఫ్ని, మన జర్నీని చాలా టేస్టీగా జర్నీ చేస్తుంది కదా. మరి ఇంకేంటి ఆలస్యం, ఈ రోజు కూడా అలాంటి జర్నీలోకి వెళ్ళిపోబోతున్నాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు అత్తమ్మ చేసి వంట ఏంటో చూసేద్దాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో తన చేతి వంటను మనందరితో తినిపించడానికి వచ్చేసినారు మన అత్తమ్మ. గాంధీనగర్ లో ఉంటున్న రమ అత్తమ్మ. హాయ్ రమ అత్తమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నా? ఏంటి అత్తమ్మ హారం దగదగలాడిపోతుంది? ఏదో నేను చూడ్డానికి వచ్చాను కదా, నీకంటే కొంచెం బాగా తయారవుదాం. చూసారా మా అత్తమ్మ ఎంత గడుసత్తమ్మో. ఏంటత్తమ్మ ఇవాళ ఏం చేస్తున్నారు నా కోసం? మీకోసము సమ్మర్ కదా, స్పెషల్ నీళ్ళ ఆవకాయని పెడుతున్నాను. చల్లగా ఉండాలి, కోడలు వేడి ఎండాకాలంలో వేడి వేడిగా ఉంటే తట్టుకోలేదు అనేసి నీళ్ళ ఆవకాయ చల్లగా ఉండాలి. అంటే అదే సమ్మర్ లో అంటే వేడి వేడిగా ఉంటుందని, చల్లగా ఉండాలని నీళ్ళ ఆవకాయ. నీళ్ళ ఆవకాయ అందరూ భయపడతారు. నీళ్ళ ఆవకాయ అంటే ఈ ఆవకాయ 1 year స్పెషల్. అసలు ఇప్పుడు పెట్టినట్టుగానే ఉంటుంది, ఇంత కూడా రంగు కూడా మారదు. నేను నమ్మనత్తమ్మా. నీళ్ళతో ఆవకాయ? నీళ్ళతో ఆవకాయ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అసలు ఇది ఇంకా మనం ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. మా అత్తమ్మ ఇంత కాన్ఫిడెంట్ గా ఏంటో నీళ్లు పోసి ఆవకాయ అంటుంది. చూసేద్దాం అసలు ఎలా ఉంటుందో. ఏంటమ్మా అయితే ముందు నీళ్ళ ఆవకాయ కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. నీళ్ళ ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఆవపిండి, సున్నం, జీలకర్ర, మెంతుల పొడి, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో రమాత్తమ్మ కావాల్సిన పదార్థాలన్నీ చూసాను, అన్ని రెడీగా ఉన్నాయి. ఈ వెరైటీ పచ్చడి ఏంటో చూడాలి. తప్పకుండా స్టార్ట్ చేద్దాం. రెడీ. నా కోడల కోసం స్పెషల్ గా ఏ చీర కట్టుకుంటే ఆ చీరకు మ్యాచింగ్ గా నేను ఫ్లవర్స్ చేసి రెడీగా తీసుకొని వచ్చాను. అయ్యో, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవరా? నేను తయారు చేశాను. ఇవి మనం శారీస్ మ్యాచింగ్ కూడా పెట్టుకోవచ్చు. అబ్బబ్బా ఎంత అందంగా ఉంది అత్తమ్మ. అసలు ఈ రంగులు చూసినప్పుడే ఏంటి అత్తమ్మకి ఈ పూలు ఎక్కడ దొరికాయా అనుకున్నాను నేను. ఈ లోపే చెప్పేసింది నేనే చేశాను అని. ఎంత బాగుందో కదా వైట్ ఫ్లవర్. ఇవి మంచిగా మనం ఇక్కడ కావాలా? మా అత్తమ్మని అడగండి. ఏ అత్తమ్మ? తప్పకుండా అందరికి అన్ని కలర్స్ చేసిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. ఈ పూలు మా తాతకి ఇద్దాం, మా తాత పెట్టుకుంటారు. సో మీరు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగున్నాయి అందమైన పూలు, అలానే మీ టాలెంట్ కూడా కనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం. మామిడికాయ నీళ్ళ ఆవకాయ పచ్చడి స్టార్ట్ చేయబోతున్నాం. ఏం కావాలి చెప్పండి అత్తమ్మ. స్టవ్ ముట్టించేసుకున్నాం. స్టవ్ వెలిగించేసి ఆయిల్ మనము వేడి చేసి పెట్టేసుకుంటే పోపేసి అది చల్లారే లోపల ఇవి కలుపుకోవాలి. ఎప్పుడైనా ఆవకాయలో నూనె వేడిగా ఉన్నది పోయకూడదు. చల్లారినాక కలుపుకుంటే పచ్చడి వాసన రాదు. అట్లా ఇవి కొలత ప్రకారం వేసుకుంటారా? ఎట్లా కొలత? ఒక 2 కాయలు ఇప్పుడు రెడీ చేస్తున్నాము. 2 కాయలకు ఇంత నూనె సరిపోతుంది. సరే అత్తమ్మ. ఇందులో పోసాను నేను. పోసాను. సో పోపులు అంటే ఏం లేదు, ఓన్లీ జీలకర్ర ఆవాలే వేయాలి. నిలువ పచ్చడి కదా, దీంట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేస్తే మెత్త పడిపోయి పచ్చడి 1 year ఉండేది కదా, బాగుండదు. ఓన్లీ జీలకర్ర ఆవాలే. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేయాలి, తర్వాత ఇంగువ. అంతే. ఇది వేసి చల్లార్చి పక్కన పెట్టాలి. ఆయిల్ అంతా కాయాలి. కాసినప్పుడు ఇవి వేడిలో వేస్తే స్టవ్ బంద్ చేస్తే చాలా ఇంకైనా చాలు. చూడండి ఇంగువ ఎంతైనా ఇదేనా? అంతొద్దు, కొంచెం బెస్ట్. మంచి గుమగుమ వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆర్పేసి ఏ నూనె అత్తమ్మ ఇది? నువ్వుల నూనె? పల్లి నూనె. పల్లి నూనె ఆవకాయకి పల్లి నూనె బాగుంటుంది. దీనికి నీళ్ళ ఆవకాయకి కొద్దిగా ఇంగువ అలానే వేసిన జీలకర్ర అవి చిట్పట్లాడితే చాలు. ఆపైన అత్తమ్మ. సో ఈ వేడికి అవి వేగిపోతాయి. ఎక్కువ ఏమి వేయలేదు కదా. అవును. నెక్స్ట్ అత్తమ్మ? నెక్స్ట్ మనము మామిడికాయలు తీసుకున్నాం. ఓకే.
మామిడికాయ ఆవకాయ పచ్చడికి ఎలా అయితే పచ్చడి ముక్కలు కొట్టిస్తామో అలానే కొట్టించే సేమ్. కారం, కానీ ఆవకాయ పచ్చడి కలిపిన తర్వాత బాగుంటది. అంటే 2 రోజులు అయిపోయాక దాన్ని తీసేటప్పుడు కలిపిన తర్వాత బౌల్ అంతా ఉంటుంది, బౌల్ అంతా మనం వేడి వేడి అన్నం వేసుకొని వేసుకొని ఎప్పుడు తీసి డబ్బాల్లో పెడతారా అనేది దాని టేస్ట్ వేరుంటుంది. అవును. సో ఇప్పుడు పచ్చడి కలుపుదాం అత్తమ్మా. కలుపు అత్తమ్మ. ఆయిల్ కూడా కొద్దిగా చల్లారిపోయింది, మనం పచ్చడి కలిపేద్దాం. ఫస్ట్ ఈ మామిడికాయ ముక్కలు వేసేసి స్పూన్ 4 స్పూన్స్ ఈ మామిడికాయలకు 4 స్పూన్లు కారం, ఉప్పు 5 స్పూన్లు వేయాలి. కారము 4 స్పూన్లు వేసాం కాబట్టి 5 స్పూన్లు ఉప్పు. మామిడికాయ పుల్లగా ఉంటాయి కదా, ఉప్పు పడుతుంది. కల్పన అత్తమ్మ కలిపేసి ఇవి ఇప్పుడు 2 కాయలు. దీనికి ఆవపిండి 4 స్పూన్లు పడుతుంది. సేమ్ కారం ఎంత అయితే ఆవపిండి కూడా అంతే. సో ఎక్కువ కన్ఫ్యూజ్ లేదండి. కారం ఎంత అయితే ఆవపిండి అంతా 4 స్పూన్లు కారం, 4 స్పూన్లు ఆవపిండి, 5 స్పూన్లు ఉప్పు. ఎండు కొబ్బరి ముక్కలు మనం కట్ చేసి ఇందులో వేసుకుంటే ఈ పులుపు, ఆవకాయలో పులుపు నాని ముక్కలు కొబ్బరి ముక్కలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు బాగుంటాయి. ఇవి కూడా బాగుంటాయి. ఓకే. ఇది జీలకర్ర మెంతి పిండి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది, ఇది ఎక్కువ వేయరు. జీలకర్ర మెంతి, జీలకర్ర ఆల్రెడీ వేయించేసి పౌడర్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇందులో కమ్మదనం ఉంటుంది, దానివల్ల వేసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని ఇప్పుడు వచ్చేసింది మన అసలు ఇంగ్రీడియంట్ వాటర్. ఇందులో వాటర్ పోసేసుకొని ఇంత వాటర్ లో సున్నం ఇంత సున్నం. అది ఇది ఇలా బయట దొరుకుతుంది అత్తమ్మ? దొరుకుతుంది, మన తమలపాకులో వేసుకునే సున్నమే. అంతే. ఇది స్పెషల్ సున్నం ఏం కాదు, తమలపాకులు వేసుకునే సున్నము. తినే సున్నమే, ఏమి మనం వేరే ఇందులో చాలా ఇంకా కొంచెం ఆల్మోస్ట్ 1 స్పూన్ వేసి ఇది ఇలా మంచిగా సున్నము ఇది కలిపేసుకోవాలి. ఆహా, చందమామ కథల్లో చదివాం రెక్కల గుర్రాలు ఉంటాయని. ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో చూస్తున్నా నీళ్లతో ఆవకాయ పచ్చడి ఉందని. అబ్బా అత్తమ్మ, ఇదేంటో నాకు చాలా విచిత్రంగా ఉంది అత్తమ్మ. నీళ్లతో ఆవకాయ పచ్చడి తిన్న తర్వాత నువ్వే చెప్తావు. మీరు అస్సలు టెన్షన్ పడద్దు, నేను దీన్ని ఇలాగ నా దగ్గరే ఉంచుకుంటాను. ఈ పచ్చడిని అత్తమ్మకి ఇవ్వను. చూసి ఒక 3 నెలలు 4 నెలలకి మీకు మళ్ళీ నేను చట్పట్లో చెప్తాను. మన నీళ్ళ ఆవకాయ బాగుందండోయ్, ఏదన్నా అయితే అత్తమ్మ పని చెప్తా. అడ్రస్ కూడా చెప్పారు, గాంధీనగర్, హైదరాబాద్. తప్పకుండా ధైర్యంగా తిను, ధైర్యంగా ఉండు. మా అత్తమ్మ కోపం వస్తుంది. అమ్మ ఇన్నిసార్లు అంటావా, నా అడ్రస్ కూడా చెప్తా, నువ్వు ధైర్యంగా ఉండి తినంట. ఇప్పుడు ఏమైంది ఇందులో? నూనె చల్లారింది కదా. అవును, అది చల్లారిన నూనె అందులో కలిపి వేసుకోవాలి. సో ఆవకాయ పచ్చడి అమ్మో నూనె ఎక్కువ, చాలా అది కొద్దిగా తినాలి ఇలా అనుకునే వాళ్ళకి నిజంగా ఈ పచ్చడి ఒక మంచి ఏమంటారు, ఎడారిలో నీళ్లు దొరుకుతాయి అంటారే ఆ టైపు. ఇంకా మనకు 3 days మనం వెనకటికైతే కుండలో పెట్టేసి ఇది కుండలో ఎక్కిచ్చేసి మూత పెట్టేసి 3వ రోజు కలుపుకునే వాళ్ళము. మంచిగా పైన మంచిగా ఊరి చాలా 3rd day వరకు టేస్ట్ బ్రహ్మాండంగా మామిడికాయ ముక్కలకు కారం అది పట్టేసి చాలా బాగుంటుంది. అత్తమ్మ మరి నా కోసం ముందుగా చేసిన పచ్చడి తెచ్చారా? తెచ్చంత నాకు తెలిసి చేస్తారు, ఎందుకంటే ఇది చూస్తే నాకు రుచి తెలియదు కదా. అత్తమ్మ చేసిన పచ్చడి ఉంటది, అది ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. కోడలా నీకోసం ప్రేమతో ఈ నీళ్ళ ఆవకాయ చేసి తీసుకొచ్చాను. సమ్మర్ లో మంచిగా వేసుకొని తిని ఎంజాయ్ అయ్యి మా అబ్బాయి కూడా పెట్టు తప్పదు. మా అత్తమ్మ షూటింగ్కి వస్తున్నాను కదా, ఏం మాట్లాడాలి ఏంటని బాగా ప్రిపేర్ అయిపోయింది.
చాలా చక్కగా అప్పచెప్పేసింది నాకు పచ్చడిని. నేను తయారు చేశాను, నువ్వు టేస్ట్ చేసి నాకు చెప్పు. ఇది లాస్ట్ లో మా అత్తమ్మలు చాలా ముద్దు ముద్దుగా చెప్తా ఉంటారు. ఈ అత్తమ్మ సిన్సియర్ గా చెప్పారు, మనకు టేస్ట్ చూసేద్దాం, అసలు ఎందుకు ఆలస్యం. ముక్కు తిన్న అత్తమ్మ, కారం ఎక్కువ వద్దామని కొంచెం తక్కువ. అమ్మ ఆవకాయ అంటారు కదా, కాదు, అత్తమ్మ ఆవకాయ కూడా అంత టేస్ట్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే ఆయిల్ ఎక్కువ తగలకుండా టేస్ట్ అంతా, మన ఆవకాయ పచ్చడిని ఫ్లేవరు కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ నీళ్ళ ఆవకాయ ట్రై చేయండి, చాలా బాగుంది కదా ఐడియా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. నీళ్ళ ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఆవపిండి, సున్నం, జీలకర్ర, మెంతుల పొడి, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె. నీళ్ళ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నూనెని చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని దానిలో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, దానికి సరిపడినంత కారం, ఉప్పు, ఆవపిండి, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, వేయించిన జీలకర్ర, మెంతుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో నీళ్లు పోసుకొని దానిలో కొద్దిగా సున్నం, పసుపు వేసి బాగా కలిపి చందనాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని ముందుగా కలుపుకున్న మామిడికాయ ముక్కల్లో పోసి బాగా కలపాలి. ఇప్పుడు చివరిగా చల్లారి నూనె కూడా వేసి బాగా కలిపి దీన్ని నిల్వ పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నీళ్ళ ఆవకాయ పచ్చడి రెడీ. అత్తమ్మ, ఇలా చక్కగా సరికొత్తగా ఆవకాయని కూడా అమ్మో నూనె ఎక్కువ ఉంటుందేమో పచ్చడి అనుకునే వాళ్ళందరికీ చాలా చక్కగా మీరు ఎప్పటి నుంచో వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నీళ్లతో ఆవకాయ చేసి మమ్మల్ని అందరినీ చాలా బాగా ఇంప్రెస్ చేశారు. మీకు అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. నీళ్ళ ఆవకాయ చాలా వెరైటీగా ఉందా? అసలు పేరు వినటానికి భయం వేస్తుంది కదా. ఏం కాదండి, మీరు తయారు చేసుకున్న ఆ పచ్చడి టేస్ట్ చూసేయండి. నీళ్ళ ఆవకాయ మీరు చూడటం మిస్ అయ్యారు కదా, అదే నాకు తెలుసు. అందుకే మీ అందరి కోసం ఏం చేయాలో ఇప్పుడు చెప్పేస్తున్నాను. youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ నీళ్ళ ఆవకాయ అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మరో అత్తమ్మతో మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.